ప్రసన్న గారు దాదాపుగా చాలా కాలం తర్వాత వారు మందిరానికి వచ్చారు. ప్రభు వారికి మంచి స్వస్థత ఇచ్చింది కాక. ఎందుకంటే వారి పెళ్లికి పాలిక దాదాపు కొన్ని సంవత్సరాలు ఎక్కువ 3 సంవత్సరాలు ఎక్కువ అవుతుందని అనుకుంటున్నాను. ప్రభుత్వం మీకు ప్రియులారా మీ అందరూ క్షేమమని తలస్తూ మీ కొరకు ప్రార్థిస్తున్నాము. మా కొరకు కూడా, మా కుటుంబం కొరకు, ఆరోగ్యం కొరకు కూడా ప్రార్థిస్తున్నందుకు మీకు వందనములు. ప్రభుత్వం మీకు ప్రియులారా, మన జీవితంలోని ప్రతి సమస్యకు దేవుని వాక్యం పరిష్కారం. చాలామంది ఈ సర్వశక్తి గల దేవుడు ఉన్నాడు అన్న సంగతి బహుశా నమ్మిన వారు కూడా కొన్నిసార్లు గ్రహించలేదు, జ్ఞాపకం రాలేదు. కొన్నిసార్లు మనకు అంటే తొందరలో ఉన్నప్పుడు 108 ఒక అంబులెన్స్ ఉంటుందని కూడా తెలియదు. ఏదో ఒక ఆటో కావాలని చూస్తుంటాం. అంటే ఎందుకు ఈ మాట చెప్తానంటే, నాకు అనిపిస్తుంది మన ఆహారం ఆయనే, మన ఆధ్యాత్మికం ఆయనే, మన ఆర్థికం ఆయనే, మన సమస్తము ఆయనే. అలాంటప్పుడు మనకు సరే పని చేసుకోవద్దని చెప్పలేదు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వారి నాసికారంధ్రములు జీవవాయువుతో నరుడు జీవాత్మ. దేవుడైన యెహోవా ఏదేలో ఒక తోట వేసి నరుని అందులో కాచుటకు సేద్యపరచుటకు తిరిగి పడుకోమని చెప్పలే ఆదాంతో. మనం కూడా ఆ రోజులు మనం పని చేస్తాం. మన పనిలో దేవుడు ఉండాలి, మన వ్యాపారంలో దేవుడు ఉండాలి, మన ఉద్యోగంలో దేవుడు ఉండాలి. కానీ దాన్ని మనం కొన్నిసార్లు గ్రహిస్తామో లేదో నాకైతే తెలియదు. 4వ కీర్తన 1వ వచనం 118:5 ఏమని తెలియజేస్తుంది? నా నీతికి ఆధారము దేవాన్ని మొరపెట్టును నాకు ఉదరమేమో, నా ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడు నీవే. నేను ఇరుకుల నుండి యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన నాకు విశాల స్థలం నుండి. ఎందుకు ఈ మాటలను తెలియజేస్తున్నానంటే, ఈ దినం మనము ఒక గొప్ప ప్రవక్త, పాత నిబంధన ప్రవక్తలందరికీ ప్రతినిధి. He was the representative of all the prophets. ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు ఏలియా. అందరికంటే ముందు అధ్యాయంలో 450 మందిని ఖడ్గం చేత కిషోర్ గారి దగ్గర చంపేశాడు, సవాల్ చేశాడు. కానీ ఒక ఆడమనిషి కాదు, రౌడీ యెజబెల్. ఎందుకంటే 21వ అధ్యాయం 7వ వచనంలో నాబోతు ద్రాక్ష తోట అహాబు అడిగినప్పుడు ఇయ్యకపోతే మూతి ముడుచుకోనండి. ఎందుకు? నేను ఉన్నాను కదా, మై హూనా లేడీ కిలాడి ఉన్నాను కదా నేను. ఆమె ఒక మెసెంజర్ ద్వారా పంపించింది. 450 మందిని చంపేశావు కిషోర్ గారి దగ్గర ఛాలెంజ్ చేసి, తెల్లారికాలకు వారిలో ఒక్కరివనే నేను చేయకపోతే నా పేరు యెజబెలే. ఎంత హి వాస్ a valiant, a bravery, courageous prophet. దేవుడితో ఉన్నాడు, ప్రభువా ఒక్కడే ఉన్నాను ఆయన. ఇదిగో వాళ్ళందరూ కూడా ఈ యెజబెల్ ఏం చేసింది? 850 మంది బయలు ప్రవక్తలను పెట్టుకున్నది. బయలుదేవుడు ఆరాధన ఆమెతోనే స్టార్ట్ అయింది. 16వ అధ్యాయం 32వ వచనంలో ఆమె ఎవరంటే ఒక సీదోనీయుల రాజు బిడ్డ. ఆమె తీసుకొచ్చింది బయలుదేవత ఆరాధన ఇశ్రాయేలు రాజ్యంలోనికి, లేక ఇశ్రాయేలు వంశంలోనికి. చూడండి, మనం కూడా మనం చూస్తున్నాం ఏంటి అంటే, మన అనుదిన జీవితంలో ఎంతో గొప్పవారు కావచ్చు. చాలా కాలం క్రితం నేను వార్తాపత్రికలు చదివాను. ఫ్రాన్స్ లో చాలా మంది క్యాథలిక్ పాస్టర్స్ కమిటీకి సూసైడ్. ఏలియా తన ముందు ఇంకా చాలా పని ఉన్నది. పౌలు వెళ్తూ తిమోతిని సిద్ధపరిచినట్టు, అనేక మందిని సిద్ధపరిచినట్టు దేవుడు అన్నాడు యెషయా 43:10, నేనే మీ దేవుడు, మీరే నాకు సాక్షులు. ఏలియా అంత గొప్ప ప్రవక్త, అంత ధైర్యంతో ప్రార్థన చేశాడు, బయలు ప్రవక్తలతో సవాలు విసిరాడు. అనేక మంది ఉన్నారు కానీ వారు ముందుకు రాలేకపోతున్నారు. 7,000 మంది ఉన్నారు. బయలుకు మోకాళ్ళు ఉన్నటువంటి వాడు, బయలుకు ముద్దు పెట్టుకున్నటువంటి వాడు, కానీ వారు ముందుకు రావట్లేదు. ఏలియా ఒకడే చెప్తున్నాడు, ప్రభువాని ఒకటే నాయన. అది కూడా కొంత ఏలియాకి కొంత స్వార్థం. దేవుడు అంటాడు, మీరు ఒకటే కాదయా, 7,000 మంది ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు? చూడండి, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు మన సమస్య చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. దావీదు కూడా ఒక సమస్య వచ్చింది. ఏం చేశాడు? దాదాపుగా దశాబ్ద కాలం చెట్లు, గుట్టలు, అడవులు, గుహలలో తలదాచుకున్నాడు.
అమాలేకీయులు వచ్చి సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయంలో సిక్లగ్ను పట్టి చెరబట్టి పట్టణం అంతా కాల్ చేసి అందరిని తీసుకొని పోయారు. అసలు ఏడ్చడానికి కూడా శక్తి లేదు ఆయన. మన జీవితంలో కూడా అనేకమైనటువంటి సమస్యలు చుట్టూ ఉండవచ్చు, మిండు విరిగి మీనబడవచ్చు, ఆకాశం కిందికి వచ్చినట్టు కావచ్చు, భూమి బ్రద్దలు కావచ్చు. కానీ దావీదు ఏమన్నాడు తెలుసా? చెప్పండి, ఎవరైనా చూసాం? చెప్పండి, ఎవరైనా చూసాం? దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోలేను. నేను చెప్పినట్టు చెప్పండి. అయితే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చెప్పండి కూడా మన దేవుడిని చూడండి. దేవుని వాక్యం ఏం చెప్తున్నది? యెహోవా తన ప్రజల్ని ఎడబాయేవాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కాదు. 94 కీర్తన 14 వచనం. నా జీవితంలో కూడా యేసు ప్రభువుని నమ్మడానికి ముందుగా జీవితం అంతా ఖాళీగా ఉందని. ఐ హావ్ అటెంప్టెడ్ లాట్ ఆఫ్ టైమ్స్ అ సూసైడ్. చాలాసార్లు ఆత్మహత్య ప్రయత్నం చేశాను. ఎందుకు? నా జీవితం ఖాళీగా నమ్మకముందు నమ్మిన తర్వాత అనేకమైనటువంటి అనారోగ్య సమస్యలు, పదే పదే హాస్పిటల్కి వెళ్ళడం. ఈరోజు చూస్తే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు వార్తాపత్రిక ఓపెన్ చేస్తే మొన్నటికి మొన్న 38 సంవత్సరాల ఒక డాక్టర్, లేడీ డాక్టర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 4వ ఫ్లోర్ పై నుంచి దూకి చనిపోయింది. ఈరోజు చూస్తే ఒక యవనస్తురాలు, ఒక ప్రొడ్యూసర్, ఆమెకు ఎలాంటి అవకాశం లేవట, చీరతో సూసైడ్ చేసుకున్నారు. ఈరోజు నమ్మిన వారిని నమ్మని వారిని ఈరోజు అనేక మంది ఆయా సమస్యలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, స్థైర్యం కోల్పోవడం. ఇక ముందు అంతా చీకటి. అమ్మో నా నుంచి ఈ ఏలియా కూడా 18వ అధ్యాయంలో దేవుడి చేత నడిపించబడ్డాడు, దేవుడి చేత వాడబడ్డాడు. చూడండి 18వ అధ్యాయం చివరి వచనం చూడండి. అక్కడ ఫస్ట్ బుక్ ఆఫ్ కింగ్స్ చాప్టర్ 18 వర్స్ 46. యెహోవా హస్తం ఏలియాను బలపరుచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మమునకు. దేవుడు ఆయన్ని ఎలా అసలు రథముల కంటే గుర్రముల కంటే వేగంగా పరిగెత్తాడు. అహాబు రథం పైన వెళ్ళాడు. కానీ ఏలియాకు దేవుడు ఎలాంటి శక్తి ఇచ్చాడు? అసలు ఒకానొక సందర్భంలో ఏలియా కొరకు అహాబు రాజు వెతకని దేశము, వెతకని రాజ్యం, వెతకని ప్రాంతం అంటూ లేదు, చంపేయాలని 18వ అధ్యాయంలో రాయబడ్డది. ఎందుకంటే వాంటెడ్ లిస్ట్ లో ఉన్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు. ఆయన వస్త్రధారణ చూస్తే ఎలా ఉన్నది? బాప్తిజం ఇచ్చి యోహాను వలె ఉన్నది. గొంగళి ధరించుకొని ఉన్నాడు. ప్రవక్తలందరికీ ప్రతినిధి. నూతన నిబంధన గ్రంథంలో మౌంట్ ట్రాన్స్ఫిగరేషన్ పైన ఏలియా, మోషే ఇద్దరు కూడా ప్రభుతో మాట్లాడుతున్నారు. మరలా ఇద్దరు ప్రవక్తలు రానేంటున్నారు. ప్రకటన 11వ అధ్యాయం 3 నుంచి రాయబడింది. 1260 దినాలు మరలా వారు యెరూషలేములో ప్రవచిస్తారు. తర్వాత ఆత్మసాక్షులు అయిపోతారు. అదంతా ప్రకటన 11వ అధ్యాయంలో రాయబడింది. మీరు ఇంటికి వెళ్తారు, చదువుకోండి. అలాంటి ధైర్యం కలిగినటువంటి వ్యక్తి ప్రార్థన చేశాడు. దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలు దేవా. చూడండి ఒకసారి 18వ అధ్యాయంలో ఆయన చేసే ప్రార్థన చూడండి ఒకసారి. ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన? చాలా చక్కగా, ఎంత చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. 18వ అధ్యాయంలో ఆయన చేసే ఆ ప్రార్థన ఎంత చక్కగా ఉన్నది చూడండి. ఏమని చేస్తున్నాడు ఆయన? 36వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడవై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసినని దినమున. అంటే ఆ దినాల్లో మీకు అర్థమయ్యే భాషల్లో
ఇతర దేవతలు దేవుళ్లకు యెహోవా దేవునికి ఎప్పుడు కూడా ఏముండేది, ఒక పోటీ ఉండేది. మన సమయాల మొదటి గ్రంథంలో ఏం కనిపిస్తుంది? ఉదాహరణకి వాళ్ళు నిబంధన మందసం తీసుకొని పోతే ఏం జరుగుతుంది? దాగోను దేవత చెయ్యి విరిగి, కాలు విరిగి, మొండ విరిగి అక్కడ పడి, తర్వాత ఏమైతుంది? మగవాళ్ళకి అంత మొత్తం రహస్య స్థలాల్లో గడ్డలు. వామ్మో, ఈ దేవుడు శక్తిగల దేవుడు, ఈ నిబంధన మందసం తీసుకొని పోండి. ఎప్పుడు కూడా ఇక్కడ కూడా బయలు దేవత అష్టారోతు అక్కడ రాయబడింది. ఆ 18వ అధ్యాయంలో చూస్తే మనకు అక్కడ మనకు ఫుట్ నోట్స్ లో అష్టార్తే లేక దేవత స్తంభం అని ఫుట్ నోట్స్ లో మీకు రాయబడింది. అంటే ఆ బయలు ప్రవక్తలు చేసే ప్రార్థనను బట్టి అక్కడ ఫుట్ నోట్స్ లో ఆ లేఖన భాగం అక్కడ రాయబడ్డాయి. ఎప్పుడు కూడా మనం చూస్తున్నాము వెలుగు చీకటి, దేవుడు దయ్యము, అపవాది దేవుడు, ఈ లోకము దేవుడు. ఎప్పుడు కూడా ఇక్కడ ఏలియా కూడా ప్రత్యేకపరచబడినటువంటి ఒక ప్రవక్త. యేసు ప్రభువు అన్నారు, యు డిడ్ నాట్ చూస్ మీ బట్ ఐ హావ్ చోజన్ యు. జాన్ చాప్టర్ 15:16. మీరు నాకు ఏర్పరచుకోలేదు కానీ నేను మిమ్మల్ని మీరు వెళ్ళి ఫలించాలి. ఏలియా చనిపోతే దేవుడి పని ఎవరు చేస్తారు? చాలా సందర్భాల్లో నేను చెప్పాను. యేసు ప్రభువు కూడా ఎవరు ప్రార్థన చేశాడు? యోహాను సువార్త 17వ అధ్యాయంలో, ప్రభువా వీరిని ఈ లోకంలో నుంచి తీసుకొని పోయి వెళ్ళమని నేను ప్రార్థన చేయట్లేదు, ఎందుకంటే వారు ఈ లోకంలో ఉండాలి, నాకు సాక్షులుగా ఉండాలి, వాక్యం ప్రకటించాలి, ప్రపంచమంతా నమ్మాలి. 12 మంది శిష్యులు ప్రపంచాన్ని అంతా కదిలించారు. అపోస్తలుల కార్యం 17:6 ప్రకారం భూమిని ఆకాశాన్ని తలకిందులు చేసే వాళ్ళు ఈ ఒక్క ప్రవక్త ఆ ఇశ్రాయేలు రాజ్యంలో 450 మంది బయలు ప్రవక్తలను ఒకే సమయంలో ఇతరుల సహాయం చేత వధించాడు. చూడండి అక్కడ 18వ అధ్యాయంలో అక్కడ రాయబడ్డ, చూడండి 18వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది అక్కడ చూడండి. 40వ వచనం చూడండి. అప్పుడు ఏలియా ఒక్కరినైనా తప్పించుకొని పోనీయగా బయలు ప్రవక్తను పట్టుకోవడానికి వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిషోరు బాబు దగ్గరకు వారిని తీసుకొని కొనిపోయి అక్కడ వారిని అంతమంది చంపిన ఆయన ఈ ఒక్క ఆడ మనిషికి కిలాడి లేని భయంకరమైనటువంటి విగ్రహాలను ప్రవేశపెట్టినటువంటి ఆయన. చూడండి 16వ అధ్యాయంలో ఆమె ఎవరి కుమార్తెను అక్కడ 16:30 నెబాతు కుమారుడైన యెరోబాము జరిగించిన పాప క్రియలను అనుసరించి నడుచుకున్న స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన యెజ్బయలు కుమార్తెన యెజబెలు వివాహం చేసుకొని బయలు దేవతను పూజించుచు వానికి ఈమె ఈ బయలుదేవత ఆరాధన తీసుకొని వచ్చింది. ఆ యెరోబాము తక్కువేం కాదు, 2 లేగదూడలు తయారు చేసి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుంచి నేను బయటకు తీసుకొని వచ్చింది ఈ దూడలేనా తీసుకొచ్చింది. నిజంగా ఈరోజు కూడా అనేక మంది జీవం గల దేవుణ్ణి విడిచిపెట్టి మరలా పాత జీవితానికి వెళ్తున్నారు. తన యెజబెలు జీవితము ఒక విషాదం, ఒక విష జీవితం. కుక్క సాగు వచ్చినట్టు చచ్చిపోయింది, కిందికి పడేస్తే రక్తం చిట్లిందంట గూడాలకు మొత్తం. రాజులు 2వ గ్రంథం 9వ అధ్యాయంలో. ఏలియా చేయవలసిన పని చాలా ఉన్నది. ఎలీషాను అభిషేకించాలి, హజాయేలును అభిషేకించాలి, ఇంకేం చేయాలి? ఎలీషాను శిష్యులుగా తయారు చేయాలి, యెహూను అభిషేకించాలి, చాలా పని ఉన్నది. అలాంటి వ్యక్తి స్థైర్యం కోల్పోయాడు, భయపడ్డాడు. చూడండి 19వ అధ్యాయం 1వ వచనం. ఏలియా చేసినదంతా ఒక్కసారి మనం ఆగాలి. ఏం చేశాడు? 18వ అధ్యాయం అంతా కూడా ఇశ్రాయేలుతో చెప్పాడు, ఇశ్రాయేలులారా బయలుదేవత అయితే బయలు పూజించండి, యెహోవా దేవుడైతే యెహోవాను పూజించండి. ఎందుకు మీరు ఎంతకాలం మీరు 2 మనస్సులతో ఉన్నారు? ద్విమనస్సులు.
ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. ఎన్ని సర్వీసులకు వెళ్ళాలని కాదు. కొంతమంది 1కి వెళ్తారు, 2కి వెళ్తారు, 3కి వెళ్తారు, సాయంకాలం వస్తారు. ఏదైనా ఎలుగదోటి తెచ్చి ఏడాది ఉతికిన నలుపు. విశ్వాసంలో స్థిరపడాలి, బలపడాలి. నా 25 సంవత్సరాల విశ్వాస జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. కొంతమంది విని ఆశ్చర్యపోతారు. అసలు స్కానింగ్ చేసే డాక్టర్లు కూడా ఏంటండి ఇంత పెద్ద రాయి నేను ఎప్పుడు చూడలేదా, 30 mm అంటే 3 సెంటీమీటర్. కొన్ని సంవత్సరాల నుంచి బాడీలో అలాగే ఉన్నది. చిన్నదానికి పెద్దదానికి కృంగిపోతే మనం ముందుకు వెళ్ళలేము. ఒక వ్యక్తి అట ఆ స్విమ్మింగ్ పోటీ ఉన్నది, ఆ సముద్రంలో ఈదుతూ ఉన్నాడు. ఆయనకి ఎంత దూరం వెళ్ళినా ఒక పొగమంచు లాంటిదే కనిపిస్తుంది, కానీ బొడ్డు కనిపించట్లేదు. చాలా దూరం ఉన్నట్టుంది అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడట. యాక్చువల్గా అక్కడే ఉంది. అలాగే విశ్వాస జీవితంలో ఆ రోజు ఏలియా ఏం చేశాడు? ఎంత ధైర్యంగా వారికి బోధించాడు, ఎంత ధైర్యంగా. రాజులతో మాట్లాడాలంటే గట్స్ ఉండాలి. అహాబు ఏమన్నాడు చెప్పండి? ఏలియా ఏమన్నాడు? నా పగవాడా అన్నాడు. ఉన్నమాట ఉన్నది మాట్లాడితే నిన్ను బట్టే వర్షం కురవట్లేదు అని చెప్పి ఏలియా పైన. అయితే దేవుడు ఆయన ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల తర్వాత మరలా వర్షం కురిపించాడు. ఏలియా ప్రార్థనకు ఉన్నటువంటి శక్తి, నీతిమంతుని ప్రార్థన ఎలాంటిదట? బహు బలం కలిగినటువంటిదట. యాకోబు పత్రిక 5:16-17 వచనాల్లో రాయబడ్డాడు. అలాంటి ప్రార్థనాపరుడు మోకాళ్ళ మధ్యలో తన తల పెట్టుకొని 18వ అధ్యాయం చివరిలో ప్రార్థించినటువంటి వ్యక్తి ఒక్కసారిగా 450 మందిని చంపి, సవాలు చేసి, బలిపుటాలను పరదోసి, ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతి. ఆహాబు అంటే యెజబెల్ యొక్క భర్త చెప్పాడు, అమ్మా ఇలా జరిగింది, ఆ ఏలియా చేసిన పని ఇంతంత కాదు. అరే చల్ దేఖలేంగే ఉస్కా, చూసమైన సంగతి ఏంటో. 2వ వచనం చూడండి. యెజబెలు ఒక దూత చేత ఏలియాకి వర్తమానం పంపించాను, రేపు ఈ వేళకు నేను నీ ప్రాణము వారిలో ఒకరి ప్రాణం వారే చేయట్లా, దేవుడు గొప్ప అపాయం కలగ. చూడండి, మరి దేవుడి పేరు వాడుతుంది, చెడు పనికి దేవుడి పేరు. ఆ మాటతో ఆయన భయపడిపోయాడు. దాదాపుగా ఒక దినమంతా ప్రయాణం అంటే నేను చూశాను. దాదాపుగా యెజ్రెయేలుకు ఈ బెయేర్షెబా అరణ్యానికి దాదాపు 100 కిలోమీటర్ల దూరం. ఎలా వెళ్ళాడో తెలియదు, ఎంత శక్తి తెలియదు. చూశాను నేను. ఎందుకంటే అక్కడ యెజ్రెయేలు గుమ్మం నుంచి ఆయన వెళ్ళినటువంటి ప్రాంతము బెయేర్షెబాలోని అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అంటే చాలా దూరం అన్నమాట. ఎందుకు? మనందరికి తెలుసు, ఏమంటాం ఇంగ్లీష్లో పదం అబ్స్కాండింగ్ అంటాం. కానీ ఇక్కడ నేరం చేసి ఏదో ఒకటి పట్టుకొని కర్ణాటక, గోవా వెళ్ళిపోతారు. కారణం అబ్స్కాండింగ్, అంతే. ఇంకా ఏదో ఒక మార్గం. అయితే చాలా దూరం వెళ్ళిపోయాడు. ఎందుకు అనంటే అక్కడ నర మనుషులు కూడా కనిపించకుండా ఉంటాడు. అని ఎవరేమి చెమ్ముడు వచ్చిన చూడండి. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి ఏం చేశాడు? తన ప్రాణము కాపాడుకుంటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అచ్చట ఉండుమని తన దాసులతో చెప్పి తాను 1 దిన ప్రయాణం అరణ్యంలోకి పోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను, కానీ ఇంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకోమని ప్రార్థన చేశాడు. ఈరోజు కూడా అలాంటి ప్రార్థన దేవుడు పెట్టాడండి. ఈ ఆంధ్రప్రదేశ్ కీర్తనలో ఒక పాట ఉన్నది. మరి అది ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు. నేను చూస్తాను. ఐ ట్రై టు సింగ్ దిస్ సాంగ్ బట్ ఐ డు నాట్ నో ఎగ్జాక్ట్లీ. 768 ఒకసారి చూడండి. ఒక పల్లవి మాత్రం పాడడానికి ప్రయత్నం చేశాను.
వస్తుందా ఈ పాట? చూసారా ఎప్పుడైనా? ఎనీబడి సింగ్ దిస్ సాంగ్? డూ యు నో? చూడండి, నేను ఐ ట్రై టు సింగ్ అట్లీస్ట్ పల్లవి. యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు, జీవితాంతం పోరాడు అలసిపోతూ మరొకసారి, జీవితాంతం పోరాడు అలసిపోతూ ఏనాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు, జీవితాంతం పోరాడు అలసిపోతూ ఏనాడు, జీవితాంతం పోరాడు అలసిపోతూ ఏనాడు. గొప్ప ఇంటిలో వెండి పాత్రలు, బంగారు పాత్రలు, మట్టి పాత్రలు, కర్ర పాత్రలు, ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని, ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని, వీటిలో చేరని నాడు, పవిత్రముగా జీవించిన నాడు, పరిశుద్ధుడవై యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్ర వాగుతూ, జీవితాంతం పోరాడు అలసిపోవు ఏనాడు, జీవితాంతం పోరాడు అలసిపోవు ఏనాడు, యవనేచ్ఛలను వీడుము, యేసు ప్రభువును వేడుము, పడని యవనేచ్ఛలను వీడుము, యేసు ప్రభువును వేడుము, నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానము, నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానము, వెంటాడును శోధించును సాధించును, వెంటాడును సాధించును, జీవితాంతం పోరాడు అలసిపోవు ఏనాడు, జీవితాంతం పోరాడు అలసిపోవు ఏనాడు, యజమానుడు వాడుకొనుటకు అర్హమైన పాత్రగా నుండుటకు. సో ఎలీషాను తయారు చేయవలసి ఉంటున్నది, యెహూను అభిషేకించవలసి ఉంటున్నది. నమ్మిన వాళ్ళందరూ చచ్చిపోతే మరి దేవుని వాక్యం ఏమని చెప్తారు? నాకు కష్టం రావద్దు ప్రభా అంటే పేతురు కూడా ఏం చేశాడు? యేసు ప్రభా నీళ్ళపై నడిచిస్తుంటే, ప్రభా నీవే అయితే నేను కూడా నడిచినట్టు ఏం చేశాడు? ప్రభు ఇప్పుడు చూసినంతసేపు నడిచాడు, ఎప్పుడైతే అటు ఇటు చూశాడు మునిగిపోవడం స్టార్ట్. నేను నమ్మినప్పటి నుంచి దేవుడినే నమ్మిన, మనుషులను కాదు.
ఎందుకంటే బైబిల్ సేస్ దట్ కర్స్డ్ ఇస్ ద మ్యాన్ హూ ట్రస్ట్ హ్యూమన్ బీయింగ్స్. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, యెహోవా మీద నుండి తమ హృదయం తొలగించుకొని నరులను ఆశ్రయించడానికి శ్రమ, శాపగ్రస్తుడు. ఏలియా అంత గొప్ప ప్రవక్త, అంత వాల్లియంట్, బ్రేవరీ, కరేజస్ ప్రవక్త. ఒక చిన్న ఘటనకు ఒక ఆడమనిషి చంపేస్తానంటే మరణాపేక్ష గలవాడు. ఈరోజు ప్రపంచాన్ని జయించిన వారు కూడా చచ్చిపోవడానికి సిద్ధంగా. అనుదిన వార్తా పత్రికలు అదే వస్తుంది. విశేషం ఏంటంటే నిన్న ఈరోజు 2 రోజులు ఇచ్చారు పేపర్లో. ఏంటి అంటే ఒక రోబోట్ అంట, దక్షిణ కొరియాలో ఎక్కువగా రోబోలతో పని చేయించుకుంటారట. మనందరూ తెలుసు, ఒక ఆఫీస్లో, ఒక బిల్డింగ్లో ఈ ఫైల్స్ అక్కడికి, ఆ ఫైల్స్ ఇక్కడికి, ఈ ఫ్లోర్ నుంచి ఆ ఫ్లోర్కు ఆ రోబోట్ చేత పని చేయించుకుంటున్నారట. మరి దానికి ఏమైందో ఏం కదా తెలియదు. మెట్ల మీద నుంచి కింద పడి చచ్చిపోయారు. నిన్న ఇచ్చారు, ఈరోజు ఇచ్చారు. ఒక రోబోనే అలసిపోతుందంటే, ఇందాక మనం పాట పాడుతున్నాం, ఏమన్నాడు? జీవితాంతం పోరాడు అలసిపోవు. ఏలియా బహుశా స్థైర్యం కోల్పోయాడు. నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు ప్రభా, నా ప్రాణం తీసుకో అని ప్రార్థన చేసి చివరిగా మాట మనం చూద్దాం. చూడండి 5వ వచనం. బదరీ వృక్షం కింద పరుండి నిద్రించుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి, నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. అతడు చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల పుట్టియు కనబడింది కనుక అతడు భోజనం చేసి తిరిగి. ఆ దూత ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు వారే. చప్పట్లు కొట్టి మన దేవుని. అరణ్యంలో ఎవరైనా నీకు ఆహారం తెచ్చిస్తే ఎట్లుంటుంది? అధైర్యంలో ఉన్నప్పుడు, మరణాపేక్ష గల వాడై ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడు? ఐ విల్ నెవర్ లీవ్ యూ, నాట్ ఫర్సేక్ యూ. మనం చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తర రీతిగా 27వ కీర్తన 10వ వచనంలో దావీదు ఏమన్నాడు చెప్పండి ఎవరైనా? నా తల్లిదండ్రులు నన్ను విడిచిన యెహోవా నన్ను, మై ఫాదర్ మై మదర్ మే ఫర్సేక్ మీ బట్ ద లార్డ్ విల్ నెవర్ ఫర్సేక్ మీ. ఈ గొప్ప ప్రవక్త మరణాపేక్ష అక్కడికి వెళ్ళినప్పుడు దేవుడు ఆయన దూతను పంపించి ధైర్యపరిచి ఆహారము, నీళ్లు, దారులన్నీ కూడా మోసపోయారు. ఆదికాండం 21లో కూడా అక్కడ రాయబడింది 16వ వచనంలో. ఆ యొక్క ఇష్మాయేలును తీసుకొని హాగరు అరణ్యంలో వెళ్ళే సమయంలో ఇక అన్నమైపోయింది, నీళ్ళు అయిపోయాయి, నీళ్ళ తిత్తిలో నీళ్ళు అయిపోయాయి. ఇక ఈ చిన్నపిల్లవాడిని చావు నేను చూడలేనని చెప్పి ఇంటి మీద దూరం అంటే బాణం వేస్తే ఎంత దూరం అంత దూరం పడేసింది. సస్తే చావు, బతితే బతుకు. అప్పుడు దేవుడు తన దూతను పంపించి, హాగరు నీకేమొచ్చింది, ఏం కష్టం వచ్చింది? ఈ చిన్న పిల్లవాని వర నేను విన్నానని చెప్పి అక్కడే ఆమె కళ్ళు తెరిపించి అక్కడే ఆ నీటి మూట అక్కడే దేవుడు అక్కడ కనబడేశాడు. చప్పటి కొట్టి మన దేవుని. అప్పుడు ఆ నీటి మూటలో నుంచి బహుశా గమనించండి, ఇక్కడ చిన్న విషయం, నీ ఎంతో భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచిమించిన వాడు ఎంతో గొప్పది. నా ఎదుట నేను ఆశ్రయించు వారి నిమిత్తం సిద్ధపరిచిన మేలు అక్కడే ఉన్న దేవుని మేలు, కానీ అది మన కళ్ళకు కనిపించదు. బహుశా ఆ నీటి ఊట పైన ఏదైనా ఒక చెట్టు ఉండవచ్చు, మనకు తెలియదు. ఆమె కళ్ళు తెరిపించి, ఇగో మన నీళ్లు చూడు. ఆ నీళ్లు తిథిలో నింపుకొని ఆ పిల్లవానికి తాగించి బ్రతికిపోయారు. ఈరోజు అక్కడ కూడా ఆయన మరణాపేక్ష వాడు దేవుడి పని చేయవలసి ఉన్నది. దేవుడు ఒకవేళ ఏరియాని విడిచిపెట్టు, ఆయన ప్రవక్తలందరికీ ప్రతినిధి. ఈరోజు మనం కూడా ప్రపంచంలో కలిసిపోయాము. ఎన్నో చిక్కులు తెచ్చుకుంటున్నాము. పక్కవాడు ఏదో తెచ్చుకున్నాడు అని చెప్పేసి మనం తెచ్చుకోవడం, తెచ్చలేకపోతే రోజుల పడిపోవడం, పక్కవాడి ఇల్లు పెద్దగా ఉందని చెప్పేసి ఉన్న చిన్న ఇల్లు పడబడి పెద్ద కట్టుకోవడం. అప్పుడు కష్టమే కదా. ఏలియా యొక్క జీవిత విధానం ఎలా ఉందని? ఆయన గొంగడి వేసుకొని ఉన్నాడు. సాధారణమైనటువంటి జీవితం, ఏ ఇల్లు లేదు, ఏ ఇడుపు లేదు. అఫ్కోర్స్ మిమ్మల్ని అలా చెప్పట్లేదు. ఆయన ప్రభు యొక్క పని చేసి చూడండి
దేవుడు ఆయన బలపరిచాడు. ఆయన బలహీనంగా ఉన్నప్పుడు చివరిగా మనం 19వ అధ్యాయంలో ఆ మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, 19వ అధ్యాయం 16వ వచనం 15 నుంచి ఇలా రాయబడి, అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలకు 16వ వచనం, ఇశ్రాయేలు వారి మీద నిమిషి కుమారుడైన యెహూవు నీకు మారుగా ప్రవక్త అయ్యుటకు అబెల్మే హోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు ముగ్గురిని తయారు చేయాలి. నువ్వు చచ్చిపోతే ఎట్లా? ప్రభాని బ్యాప్టిజం తీసుకున్నాయి కదా, తీసుకో అంటే ఎలా? మరి ఎవరు చెప్తారు వాక్యం? ప్రభుత్వ మిగిలి ప్రియుల సమస్య ఏదైనప్పటికీ, చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అనారోగ్య సమస్య కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, అవమానం కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభు మనతో కూడా ఉన్నాడు. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాడు. తలపంచని ప్రార్థిస్తాను. సర్వశక్తి గల దేవా, ఈ మధ్యాహ్నకాల సమయంలో నీవు ఉన్నవాడవు అనువాడు. ఐఎమ్ జీసస్ ఇస్ ద సేమ్ యెస్టర్డే టుడే అండ్ ఫరెవర్. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. ఏరియాను బలపరిచి అక్కడ వాడుకున్న ఈ ఆధునిక దినాల్లో కూడా అనేక మంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. మాలో మా వెంటే మీరు ఉంటారు ప్రభా. యేసు వారితో కూడా నడిచిను, యేసు వారితో కూడా భోజనం చేసిను అని కూడా నేను చూస్తున్నాను. మాతో కూడా మీరు ఉంటున్నందుకు, బలపరుస్తున్నందుకు వదనలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.